నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు పొలిటికల్ ఇంజన్. పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల ఏజెన్సీ పర్యటనలో ఆయన చాలా విషయాలు మీడియాకు చెప్పిన విషయాలు కానీ బహిరంగ సభల్లో మాట్లాడిన విషయాలను పక్కన పెడితే చాలా విషయాలు గిరిజనులు లేకపోతే గిరిజన యువతను లేకపోతే గిరిజన ప్రజలను కలుసుకున్నప్పుడు చాలా గొప్ప విషయాలు అయితే చెప్పారు. గిరిజనులు కలుసుకున్నప్పుడు వాళ్ళ సంప్రదాయాలను లేకపోతే వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ ముందుకు కదలడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతి ఒక్కరిని కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్న చిన్న గూడెల్లో కూడా ఆయన దూరిపోయి వాళ్ళ యొక్క స్థితిగతులను వాళ్ళ యొక్క జీవన శైలిని పరిశీలించడం అనేది, అక్కడ సమస్యలను తెలుసుకోవడం అనేది అభినందనీయమైన విషయం. ఈ విషయంలో ఆయన గిరిజన యువతని లేకపోతే అక్కడికి వచ్చిన ఆయనతో పాటు వచ్చిన యువతని ఇన్స్పైర్ చేసే విధంగా చాలా మంచి మంచి మాటలైతే మాట్లాడారు. మొదటి రోజు పూర్తిగా ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన సమయంలో కానీ లేకపోతే మీటింగ్ జరిగినప్పుడు కానీ ఆయన యువత పెద్ద పెట్టిన నినాదాలు చేస్తుంటే, మీరు మాకు దేవుడు అనేలా నినాదాలు చేస్తుంటే, మనకు కావాల్సింది నేను దేవుణ్ణి కాదు, మనకు కావాల్సింది బడి కావాలి, బడి వస్తే చైతన్యం వస్తుంది, చైతన్యం వస్తే మన జీవన స్థితిగతులు మారుతాయి. సో కాబట్టి గుడి కంటే బడి బెటర్, బడి కావాలి అని యువతకి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. అంటే ఆయన మనసులో ఏమనుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఆయన అయితే వ్యాఖ్యానించారు. దీని తర్వాత కూడా గిరిజనులందరూ సమీకృతంగా ఉంటే, ఒక దగ్గర ఉంటే వాళ్ళ యొక్క స్థితిగతులు మారితే అభివృద్ధి మారుతుంది. ఖచ్చితంగా అందరూ ఒక దగ్గర ఉంటే కేంద్ర పథకాలను ఉపయోగించి కూడా చాలా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు, అభివృద్ధిని సాధించవచ్చు అనేది ఇన్స్పైర్ చేశారు. ఇది రెండో విషయం. ఇక మూడో విషయానికి వస్తే, గిరిజన యువత ఒక లీడ్ తీసుకోండి. అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, అక్కడతో అవజేసేయకండి. మీరు నిరంతరం నిఘా పెట్టండి. అసలు అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి, ఏ నాణ్యత ప్రకారం జరుగుతున్నాయి, ఏ లేయర్లు వాడుతున్నారు, ఎలాంటి పనులకు ఎలాంటి ఉత్పత్తి కారకాలు వాడుతున్నారు, ఇవన్నీ కూడా పరిశీలించండి. ఏమాత్రం తేడా ఉన్నా ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి. ఏమాత్రం నాణ్యత లేకపోయినా, మీకు పనులు అవసరం లేకపోయినా, లేకపోతే ఇష్టానుసారం చేస్తున్న అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ వెంటనే ఆ విషయాన్ని నా దృష్టికి తీసుకురండి. మీరు ఒక వాచ్ డాగ్ లాగా ఉండండి అని అయితే యువతకు ఆయన చెప్పడం చాలా గొప్ప విషయం. అలాగే గిరిజన ఉత్పత్తులు కొనడం కానీ, గిరిజనులతో మమేకం అవడం కానీ, అంటే మీరు నాకు రాజకీయంగా నాకు లేకపోయినప్పటికీ, బలంగా లేకపోయినప్పటికీ, ఎందుకంటే అరకు లోక్సభ, అరకు అసెంబ్లీ కూడా పూర్తి స్థాయిలో వైసీపీ గెలుచుకున్న సమయంలో రాజకీయాలకు అతీతంగా వచ్చాను. నేను పూర్తిగా గిరిజనులకు సంబంధించిన మనిషిని. గిరిజనుల యొక్క ఆచార వ్యవహారాలు, వాళ్ళ యొక్క సంప్రదాయాలు నాకు ఎంతో ఇష్టం. వాళ్ళు జీవన పరిణామం పెరగాలి, వాళ్ళు మంచిగా ముందుకు వెళ్ళాలి అని చెప్పడం చాలా గొప్ప విషయం. ప్రతి విషయంలో కూడా, 1, 2 అని కాదు, ప్రతి విషయంలో కూడా ఆయన పూర్తిగా గిరిజనులకు సంబంధించి పూర్తిగా ఒక ఎజెండా మీద వచ్చారు, ఒక అభివృద్ధి ఎజెండా మీద వచ్చారు అని అయితే ఖచ్చితంగా జనాల్లోకి అయితే తీసుకువెళ్ళగలిగారు. యూత్ కూడా చాలా గొప్ప విషయాలు చెప్పారు. అలాగే ఆయన సొంత ట్రస్ట్ ద్వారా ఏజెన్సీలోని ఒక పాఠశాలకు పూర్తి స్థాయిలో నేను భవనాలు కట్టిస్తాను అని మాట ఇచ్చారు. అంటే ఇక్కడెక్కడ మళ్ళీ ప్రభుత్వాన్ని తీసుకురాలేదు, నా సొంత నిధులతో ఆయన హామీ ఇచ్చిన మేరకు ఆయన సొంత నిధులతో అయితే ఖచ్చితంగా పాఠశాల భవనాలను అయితే నేను కట్టిస్తాను అని చెప్పడంతో పాటు గిరిజన ఉత్పత్తులను కొనడం ద్వారా, ఉత్పత్తులను కొనడం ద్వారా ఆయన 1500 రూపాయలు వెచ్చించి గిరిజన ఉత్పత్తులను అయితే కొన్నారు. కరక్కాయలు కానీ, ఇతరత్ర గిరిజనులు సాంప్రదాయంగా పండించే పంటలు కానీ, సేంద్రియ పద్ధతిలో పండించే పంటల్లో ఆయన కొనుగోలు చేయడం ద్వారా ఇది మరింత మందికి ఇన్స్పిరేషన్ చేస్తుంది. అంటే గిరిజన ఉత్పత్తులు కొనుగోలు చేయాలి, లేకపోతే ముందుకు వెళ్ళాలి అనేది. దీంతోపాటు గంజాయి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట చాలా అద్భుతమైన మాట. మీరు గంజాయిని వదిలేయకపోతే, లేకపోతే గంజాయి సాగు చేసే పద్ధతిని వదిలేయకపోతే అది ఒక వ్యాపారంగా మారిపోయింది. వాళ్ళ ఆచారాన్ని గౌరవిస్తూనే గతంలో గంజాయిని వనదేవతలకు నైవేద్యంగా చిన్న ఆకులాగా పెట్టేవాళ్ళు, కానీ అది ఇప్పుడు కమర్షియలైజ్ చేశారు కొంతమంది. దాన్ని దేశం మొత్తంలో గంజాయి హబ్గా మారిపోతున్న తరుణంలో ఏజెన్సీ ప్రాంతం దీన్ని నుంచి బయటికి రండి, ఖచ్చితంగా ఉపాధి మార్గం చూపిస్తాం అని చెప్పడం ద్వారా కొత్తగా కూటమి ప్రభుత్వం పెట్టిన ఏగల్ టీంకు ఆయన మాటలు మరింత స్ఫూర్తిదాయకంగా అయితే అనిపించాయి. నాకైతే డైరెక్ట్గా క్షేత్రస్థాయిలో ఉన్నాం కాబట్టి నాకైతే అలా అనిపించాయి. సో ఇంకా అద్భుతమైన మాటలు, ఇంకా ముత్యాల లాంటి మాటలు ఆయన నోటి నుంచి వచ్చాయి. కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఫ్లోలో ఉండి మాటలు చెబుతున్నప్పుడు కానీ ఇష్టానుసారం నినాదాలు చేయడం అయితే ఆపాలి, ఆయన మీద పడిపోవడం అయితే ఆపాలి. ఆయన స్పీచే చాలా గొప్పగా ఉంటుంది, ఒక వ్యక్తిత్వ వికాస పాఠంలా ఉంటుంది. సో యూత్ దాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. కానీ ప్రతిసారి ఆయన ఎక్కడికి వస్తే అక్కడికి వచ్చి ఓజీ అనడం, లేకపోతే సీఎం అని నినాదాలు చేయడం, ఇది కొత్త వివాదానికి లేకపోతే కొత్త విషయాలకి దారితీస్తుంది తప్పితే ఆయనేమంత ప్రతి విషయాన్ని అంత పట్టించుకోరు, లేకపోతే
ప్రతిదానికి ఆయన ఇన్స్పైర్ అయిపోరు. ప్రతి మాటను కూడా పట్టించుకొని వింటారు, కానీ ప్రతిదానికి ఎక్కువగా రియాక్ట్ అయ్యే మనిషి అయితే పవన్ కళ్యాణ్ గారు కాదు. యూత్ కూడా ఆయన కొంచెం స్పేస్ ఇస్తే ఆయన మరింత ముందుకు వెళ్తారు. ఇంకా కొన్ని కొత్త కార్యక్రమాలు ఆయన మధ్యలో ఉన్నాయి. ఆ కార్యక్రమాలు చేయడానికైతే యూత్ అర్థం చేసుకోవాలి. ఆయన అభిమానులు కానీ, ఆయన పూర్తిగా ఆయన ఫాలోవర్స్ కానీ, రాజకీయ సహచరులు కానీ, రాజకీయ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మొత్తం ఈ సమూహం అంతా కూడా ఆయన అర్థం చేసుకుంటే ఆయన ఇంకా గిరిజన తండాలే కాదు, ఆయనకు మధ్యలో ఇంకా గొప్ప విషయాలను ఉన్నాయి. వాటిని తెలుసుకోవడానికి కానీ, లేకపోతే క్షేత్రస్థాయిలో పర్యటించడానికి కానీ ఆయనకి కాస్త సహకారం అయితే అందించాలి. ఆయన అంత లోపలికి కొండల్లోకి నడిచి వెళ్ళినా సరే ఆయన నడవలేని పరిస్థితుల్లో అంత చుట్టుముట్టిన సమూహాన్ని దాటి వెళ్ళలేకపోయారు. ఇంకా ముందుకు వెళ్ళాలి అని ఆయనకున్నప్పటికీ కూడా ఆ సమూహంలో ఆ వర్షంలో ముందుకు వెళ్ళడం అసాధ్యం కాబట్టి ఆ అడవుల్లో వెనక్కి వచ్చేసే పరిస్థితి. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరైనా సరే ఆయన నడవడానికి, లేకపోతే ఆయన కొత్త విషయాలు చూడడానికి క్షేత్రస్థాయిలో పర్యటనలకు మరింత మీరు సహకరిస్తే ఆయన ఇంకా అద్భుతాలు సృష్టించగలడు. ఆ క్యాపబిలిటీ కానీ, ఆయన ఆ ఆలోచన కానీ, ఆ ఆశయం కానీ మొత్తం 3 కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. దీన్ని పూర్తిగా గమనించి ఆయనకి సహకరిస్తే బాగుంటుందని అయితే నా యొక్క సూచన. ఈ విషయంలో ఇంకా మీ సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ప్రతిదాన్ని చూస్తాను, దానికి ప్రతిదానికి కూడా నా పద్ధతిలో ఆన్సర్ అయితే ఇస్తాను. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అది ఛానల్కు గ్రోతింగ్ కానీ, నాకు సహకారానికి కానీ చక్కగా సరిపోతుంది. ఖచ్చితంగా లైక్ చేసి నన్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.